నమస్తే అండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈవేళ ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చెప్పి చూడండి. మీకు ఎవరైనా ఇచ్చిన బహుమానం గిఫ్ట్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, మీరు సంపాదించుకున్న మార్కుల్ని ఎంత గొప్పగా చెప్పుకుంటారో, అలాగే మనవాళ్ళు చాలా కష్టపడి ఈ స్వాతంత్రాన్ని ఎవరో పాలించడానికి వచ్చిన వాళ్ళతో పోరాడి ప్రాణాలన్నీ అసలు ప్రాణం పోతున్నా లెక్క చేయక దేశం కోసం అంతమంది కష్టపడిచ్చిన స్వాతంత్రాన్ని స్వేచ్ఛని అనుభవించే చక్కటి అవకాశం మీకు వచ్చింది. అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాగున్న దేశం మీద, బాగున్న ఇంటి మీద దొంగలు పడ్డట్టు అన్నిట్లోనూ ఎదుగుతున్న మన దేశం మీద, మన మతం మీద, మన ధర్మం మీద, మన దేశం మీద ఏదో విధంగా దాడులు జరుగుతూనే ఉంటాయి. దానికి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకోండి. అది అత్యంత అవసరమని పిల్లలకి చెప్పాల్సిన సందర్భం అండి. ఈ మధ్య దాడులు చూస్తూనే ఉన్నాం కదా. ఇలాంటప్పుడే పిల్లలకి కాసేపు కూర్చుని స్వాతంత్రం, స్వేచ్ఛ విలువేమిటి, మనకి నచ్చింది చేయగలిగే దేశం, మన ఇల్లు మనకి ఏదైతే మనకు నచ్చినట్టు ఎలా చేయగలమో మన దేశం కూడా మనకు నచ్చినట్టు అలా చేయగలం. ఎందుకంటే మనమేంటో మన పద్ధతులు ఏమిటో మన దేశానికి మన వాళ్ళకి తెలిసినట్టు బయట వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి మనదైన ఈ దేశాన్ని మనదిలా ఉంచుకుంటానికి మన వంతు కష్టం, మన వంతు కర్తవ్యం, దాన్ని గౌరవించటం మనం చెయ్యాలని పిల్లలకు ఒక్కసారి చెప్పండి. మరొక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి.